హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారో అని అయితే నాకు కామెంట్ అయితే తెలియజేయండి. నేనైతే చాలా రోజులు అయిపోయిందండి లాగ్ అయితే పెట్టయితే. ఇదైతే మేమైతే కాళహస్తికి వెళ్తున్నాము. కాళహస్తికి ఎందుకు వెళ్తున్నామంటే మా చిన్న పాపకి 2 ఇయర్స్లోగా అయితే రాహుకేతు పూజ అయితే చెప్పమన్నారండి నామకరణం చేసేటప్పుడు. ఆమెకు చెప్పిండారు చేపియండి అంటే, ఎందుకంటే కొంచెం కోపము హఠము చాలా ఉంది మా చిన్న పాప అయితే. అందుకోసం అయితే చెప్పమని చెప్పారు పురోహితులు. అందుకని అది 2 ఇయర్స్లోగా చెప్పమన్నారండి. ఇంకా నెక్స్ట్ అక్టోబర్లో అయితే మేమైతే వెళ్ళాము. అక్టోబర్ 30 వస్తే మా చిన్న పాపకి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3 లాక్ పడిపోతుందండి. అందుకని కంప్లీట్ అయ్యేలోగే బర్త్డే వచ్చేస్తుంది అనేసి అక్టోబర్లోనే ఫస్ట్ వీక్ కార్తీక సోమవారాలు కదండి. కార్తీక సోమవారాలు మంచి దినాలు అని అయితే మేమైతే అప్పుడైతే బయలుదేరామండి. రాహుకేతు పూజను చేపించడానికి ముందే అంతా బుక్ చేసుకునేసాము. అక్కడ స్లాటు, పూజ టైము, మళ్ళీ రూమ్స్ అన్నీ అయితే ముందే బుక్ చేసుకునేసామండి. సెప్టెంబర్లోనే బుక్ చేసుకున్నాము. ఈ డేట్కి అయితే వెళ్ళాలి అనుకొని ముందే ప్లాన్ చేసుకున్నామండి. మళ్ళీ తర్వాత అయితే అదే డేట్కి అయితే మేమైతే బయలుదేరుతున్నాము. ఇదైతే నేనైతే బయలుదేరుతున్న లాగే అండి పెడుతుండేది. చాలా బాగుండింది. అప్పుడు భారీ వర్షాలు ఉండింది. చూడండి అంత గ్రీనరీ ఎలా ఉంది. అందుకని వ్యూ అంతా చూపిస్తున్నాను మీకు. సైడ్లో అంతా పచ్చగా, సైడ్లో అంతా చాలా బాగుండింది. చల్లగా ఉండిందండి వెదర్ అయితే. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఎలా ఉంది అని అయితే. వెళ్తుండేటప్పుడు మేము ఆ రోజైతే ఇక్కడ 9 o'clock అయితే బయలుదేరామండి. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము. ఆ రోజైతే నేను టమాటో బాత్ తర్వాత చట్నీ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంట్లో పూజ అంతా చేసుకొని ఇంట్లో అయితే దేవునికి దండం పెట్టేసుకొని అయితే మేము మా ప్రయాణం సుఖజయంగా జరగాలి అని అయితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని అయితే నేను దండం పెట్టేసుకుని అయితే బయలుదేరామండి. టిఫిన్ చేసుకుని వెళ్ళాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. తర్వాత వాళ్ళకి కొంచెం బాక్స్లోకి వేసుకొని అయితే బయలుదేరాము. ఇంకా మా చిన్న పాప ఉంటుంది, మా పెద్ద పాప ఉంది. ఎక్కడైనా ఆకలి అంటే కనుక తర్వాత ఎక్కడక్కడ పెట్టేకాయలు అనేసి అయితే బాక్స్కి అయితే కొంచెం అయితే వేసుకుని బయలుదేరామండి. తర్వాత ఇదైతే ఒక అయితే స్టాప్ ఇచ్చామండి. ఇదైతే మేము ఎప్పుడు రెగ్యులర్గా తిరుపతి, కాళహస్తి, కాణిపాకం వెళ్ళేటప్పుడు అయితే రెగ్యులర్గా వెళ్ళే స్పాట్ అండి. అది ఇక్కడ దాని పేరు జీసీఆర్ కెఫే అని వస్తుందండి దాని పేరు. అక్కడ ఎప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే మేము అక్కడ స్టాప్ ఇచ్చే వెళ్తామండి. అప్పుడైతే మేమైతే కాఫీ తాగడానికి అయితే దిగామండి. మా పాప అయితే అప్పటికే బిస్కెట్ అయితే తీసుకొని తినేసింది. చూడండి చూపిస్తున్నాను, తింటా ఉంది మా చిన్న పాప అయితే. అక్కడ మిర్చి బజ్జీలు అయితే చేస్తారండి. వేడిగా చేసిస్తారు. మా ఆయన అయితే ఆర్డర్ చేశారు. కాఫీలకు అయితే నుంచుకొని అయితే చాలా బాగుంటుంది తినడానికి అయితే. అందుకనే వెయిట్ చేస్తున్నాము. ఆ హోటల్ కూడా అదేమో కన్స్ట్రక్షన్లో అయితే పెట్టుకున్నారు. చూడండి మిర్చి బజ్జీలు అయితే వచ్చేసాయి. చాలా ఎమ్మిగా ఉంటాయండి. మేమైతే ఎప్పుడు రెగ్యులర్గా అయితే వెళ్ళేటప్పుడు తర్వాత వచ్చేటప్పుడు అయితే అక్కడ ఆగి మిర్చి బజ్జీ తిని కాఫీ తాగి అయితే బయలుదేరుతామండి. అదొక మాకు ఎప్పుడు అలవాటు అయిపోయింది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే. అందుకని అక్కడ అదైతే మంచి స్పాట్ బాగుంటుందండి. వ్యూ అంతా బాగుంది. రోడ్ సైడే ఉంటుంది, బైపాస్ రోడ్లో. అందుకనైతే మేమైతే అక్కడైతే ఆగాము. అయితే అక్కడైతే వర్షం అయితే పడిందండి. మేమైతే కాళహస్తి కూడా రీచ్ అయిపోయాము. చూడండి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి కాళహస్తిది. మీకు అంతా ఇంక రోడ్ అంతా చూపిస్తే మీకు బోర్ కొడుతుందని అయితే నేను డైరెక్ట్ ఎంట్రన్స్కి వచ్చేసానండి. ఇంక అక్కడైతే ఏం షూట్ చేసుకోలేదు. ఇంకా అక్కడ స్టాప్ ఇచ్చింది. తర్వాత డైరెక్ట్ కాళహస్తి వరకు అయితే ఎక్కడ స్టాప్ ఇవ్వలేదు. ఎందుకంటే వర్షం పడుతుందండి. మేము చూడండి మీకు కనిపిస్తుంది. మేమైతే కాళహస్తికి అయితే రీచ్ అయిపోయామండి. ఈవినింగ్ 4 o'clock అంతా వచ్చేసామండి. చాలా వర్షం పడింది. అలాగే మా ఆయన అయితే వచ్చేసాము. చూడండి కాళహస్తి స్టాచ్యూ కనిపిస్తుంది కదండి, శ్రీవాణి స్టాచ్యూ చాలా బాగుండింది. మేము పోయినసారి వచ్చినప్పుడు అయితే దీంట్లో అయితే ఈ కొనేట్లో అయితే వాటర్ అయితే ఉండిండలేదండి. ఈసారి వచ్చేప్పటికి
చూడండి వాటర్ ఎలా వెళ్తుంది, ఎక్కువగా వచ్చేసింది. వర్షాలు బాగా పడ్డాయి కదండి, అందుకనైతే వాటర్ అయితే బాగా ఉండింది, చాలా బాగుండింది. ఇంకా నైట్ అయితే మీకు చూపిస్తాను, ఇంకా చాలా బాగుంది చూడండి గోపురము. ఇక కార్లో వెళ్తున్నప్పుడు నేనైతే తీసుకున్నాను, బాగా ఉండింది. అదేమో శివుని చూసేపటికి శివుని స్టాచ్యూ చూసేపటికి ఒక మంచి వైబ్ అయితే వస్తుందండి. నాకైతే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేపటికి మంచిగా కోల్డ్ అయితే అయిపోయిందండి. అందుకే వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరైతే చూడండి, నేనైతే చూపిస్తున్నాను శివుని స్టాచ్యూ. మా రూము మేము చేసిన రూమ్ అయితే టెంపుల్ దగ్గరికి చేసామండి. రూమ్ ముందర నిల్చుకుంటే బాగా స్టాచ్యూ అంతా బాగా కనిపిస్తుందండి. టెంపుల్ది గోపురము, తర్వాత కోనేరు అంతా బాగా కనిపిస్తుందండి. ఇదేనండి మేము చేసినది రిసార్ట్ అయితే. దీనిది లేక్ వ్యూ అనేసి అండి దాని హోటల్ పేరు అయితే. చాలా బాగుండింది. మీకు ఈ హోటల్ టూర్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉండింది. మా రూమ్ అయితే ఎలా ఉండింది అయితే చూపిస్తాను. మేమైతే 4 o'clock అయితే రీచ్ అయిపోయాము. అని చెప్పి చూడండి ఎలా మబ్బులు అయిపోయినాయి, ఎంత వర్షం పడుతుంది, ఈవినింగ్ లాగా అయిపోయింది. అప్పటికే అంత పడుతూనే ఉందండి, మేము వెళ్ళేటప్పుడైతే పడుతూనే ఉంది. మేమైతే సేఫ్గా అయితే చేరుకున్నాము అటుకైతే 4 o'clockకి. తర్వాత అయితే ఇంకా రూమ్ కూడా మేము బుక్ చేసుకున్నాము ముందే. ఇప్పుడైతే రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. లగేజ్ అంతా తీసుకొని మీకైతే చూపిస్తుంది చూడండి. కోనేట్లో అన్ని వాటర్ అయితే వచ్చేసాయి. బాగా వర్షాలు అయితే పడ్డాయండి. ఇక్కడ కాళహస్తిలో పక్కలో అంతా అండి, తిరుపతి ఎక్కడంతా బాగా వర్షాలు అయితే పడ్డాయి చూడండి. అందుకని చూపిస్తున్నాను మీకు ఎలా పడింది అని అయితే. ఇదైతే మా హోటల్ అండి, మేము తీసుకున్న రూమ్ది హోటల్ లేక్ వ్యూ అనేసి ఆ హోటల్ పేరండి. చాలా బాగుండింది. మేమైతే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇదైతే టెంపుల్కి దగ్గరగా ఉండింది. చాలా అంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి అయితే ఇది ముందు ఒక్కసారి అయితే ఇదే రూమ్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అందుకని తర్వాత కూడా దీంతే మేమైతే బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి, పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు అనేసి అయితే. మా పాపకి అయితే స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టము, మా పెద్ద పాపకి. అందుకనైతే నేనైతే మా ఆయన అయితే ఇదే బుక్ చేసుకున్నారు, పిల్లలు కూడా ఆడుకుంటారు అని అయితే. అప్పుడైతే వర్షం కూడా పడుతుంది, కానీ వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్ ఆడాలని అయితే పట్టుపట్టారండి. మేమైతే ఇంకా రూమ్లోకి వెళ్తున్నాం చూడండి. లగేజ్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా మిగతా లగేజ్ అయితే వాళ్ళు రూమ్ సర్వెంట్స్ అయితే ఉంటారు కదండి, వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. రూమ్ కీస్ అంతా ఇచ్చేసి మాకు చూపించి అయితే వెళ్ళారు. నేను రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదే చూడండి, చాలా బాగుండింది. మా అమ్మ కూడా వచ్చిందండి మాతో పాటు కాళహస్తికి. మా అమ్మతో కూడా తోడుకు వెళ్ళాము. అందుకైతే మేము 3 బెడ్షీట్ అయితే రూమ్ తీసుకున్నాము, పిల్లలకి మాకు అందరికీ. రూమ్ అయితే చాలా బాగుండింది చూడండి. ఇదైతే రూమ్ అండి, మేము తీసుకున్న రూము కాళహస్తిలో. ఇప్పుడైతే మా రూమ్ టూర్ అయితే చూసేయండి. మా పాప అయితే చెప్తుంది మా రూమ్ ఇలా ఉంది అని అయితే. వర్షం చూడండి, అంతా తేమ అంతా బయట అయితే భారీ వర్షాలు అంతా పడి అంతా అప్పుడు కూడా పడుతూనే ఉందండి అంతా. అందుకే అలాగా ఉంది. నేనైతే మీకైతే రూమ్ టూర్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఇదైతే బెడ్ ఇచ్చారు. ఇదైతే ఏసీ రూమేనండి. ఫ్యాన్ కూడా ఉంది, బట్ ఏసీ రూమ్ అయితే బాగుంటుంది, అక్కడ వేడి చాలా కదండి. ఒక టీవీ కూడా ఇచ్చారు. ఎందుకంటే మా చిన్న పాపకి అయితే ఈ ఖుషి టీవీ కావాలండి. ఎందుకంటే తనైతే డోరా, హైడి అవైతే చూస్తూనే ఉంటుందండి. అందుకనే టీవీ ఉండే రూమ్ అయితే పేర్లని టీవీ ఉన్న రూమ్ తీసుకున్నాము. మీకు ఇదైతే ఇలా ఉందంటే అక్కడైతే 2 లైట్స్ ఇచ్చారు, ఒక మిర్రర్ అయితే ఇచ్చారు. తర్వాత ఇదైతే బట్టలు పెట్టుకోవడానికి ఒక వార్డ్రోబ్ కూడా ఇచ్చారండి. ఇదైతే మా అమ్మకి బెడ్. అది చెప్పాను కదండి, మా అమ్మ కూడా వచ్చిందని అయితే. మా అమ్మ చాలా టైర్డ్ అయిపోయింది, వచ్చి పట్టుకు కూర్చొనేసింది. ఇదైతే వాష్రూమ్ అండి. ఇదే అండి మా రూమ్ టూర్ అయితే. మా అమ్మ అన్ని కార్లో కూర్చొని అయితే పాపము చాలా టైర్డ్ అయిపోయింది, అందుకని అయితే కూర్చొనేసింది. మా పిల్లలు చూడండి ఎలా బెడ్ మీద పడిపోయారు. వస్తే టీవీ ఆన్ చేసుకున్నారండి టీవీ చూడడానికి.
మాకు కూడా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ 9 ఇంకా ఈవినింగ్ 4 వరకు ఖాళీనే కూర్చున్నాం కదండి. అందుకైతే కొంచెం అయితే టైర్డ్ అయినాము మేమైతే. అందుకని వచ్చి రూమ్లో అయితే రిలాక్స్ అవుతున్నామండి. వచ్చి పిల్లలు కూడా ఆడుకుంటున్నారు కా వచ్చేసి. తర్వాత అయితే మేమైతే స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళిపోయామండి ఆడుకోవడానికి. వాటర్లో అయితే అయ్యో మా పాప అయితే ఎంతసేపు వెళ్ళిపోదాము ఆడుకుందామని అయితే వెళ్దామని పట్టిందంటే టైం కూడా ఆ టైంకి 5 అయింది. మేమైతే అక్కడ ఇంకా వచ్చి టీ అయితే తెప్పించుకున్నాము. కాఫీనో తెప్పించుకున్నామండి. తెప్పించుకొని అయితే తాగి అయితే మేమైతే స్విమ్మింగ్ పూల్లోకి అయితే వచ్చేసాము. డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వేరే డ్రెస్లు అయితే వేసుకొని అయితే వచ్చేసాం. చూసారు టైము 5:30, 6 అవుతుందండి ఆ టైం అయితే. అంత లైట్స్ వేసేసారు అప్పుడే. ఎవ్వరు ఉండలేదండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే వాటర్లో అయితే. బాగా చూడండి మా ఆయన అయితే అంతా చూపిస్తున్నారు ఎలా ఉంది. మేము రూమ్ చేసింది అయితే చాలా బాగుండిందండి. టెంపుల్ దగ్గరగా ఉండింది. అంత గ్రీనరీ అంతా బాగుండింది. హోటల్ అయితే మాకు చాలా ఇష్టమైంది. ఇలా ఆడుకుంటున్నారు. నేను కూడా మా చిన్న పాపకి అయితే ఒకదానికి దిబ్బెక్కేయాలని నేను కూడా దిగేసాను. నేను కూడా ఆడుకున్నాను. చాలా రోజులైంది వాటర్లో ఆడి నేను కూడా. అందుకని అయితే నేను కూడా ఆడుకున్నానండి వాటర్లో పిల్లలతో పాటు. నేను ఒక చిన్న పాపలాగా ఆడుకున్నాను ఆ రోజు. స్విమ్మింగ్ పూల్లో వాటర్ అయితే అంత కూల్గా అయితే ఏమి ఉండలేదండి. వర్షం అయితే పడింది. బట్ వెదర్ చాలా కూల్గా ఉంది. కానీ వాటర్ అంత చల్లగా లేదు. అందుకని చాలాసేపు ఆడుకున్నాము. వాటర్ చల్లగా ఉంటే ఆడలేకపోయామండి. వాటర్ అయితే చల్లగా ఉండలేదు, బాగుండింది. అందుకని అయితే ఆడుకుంటున్నాము. మా చిన్న పాప అయితే భలే ఎంజాయ్ చేసిందండి. ఫస్ట్ టైము దాంతో అయితే ఇలా వాటర్లోకి దింపడం మేమైతే. అది మేము వద్దు అనుకున్నాము కానీ అది వినలేదు, ఆడుకుంటూ ఉండింది. ఆడుకుని అని అయితే మేమైతే వదిలేసాము. బాగా ఆడుకున్న తర్వాత దాన్ని ఆడుకోవడానికి అయితే లేదు. దాన్ని పట్టుకొని ఉండాల్సింది. అందుకని వాళ్ళ డాడీతో రమ్మన్నాను. అందుకే వాళ్ళ డాడీ అయితే అంతా స్విమ్మింగ్ పూల్ అంతా తిరిగిలాడిపిస్తున్నాడండి. నేను మా పెద్ద బాబు అయితే ఒక పక్కన ఆడుకుంటున్నాము వాటర్లో అయితే. చాలా బాగుండింది ఆ రోజు అయితే. మాకైతే వాటర్లో బాగా ఎంజాయ్ చేసాము. చాలా సంవత్సరాలు అయిపోయిందంటే నేనైతే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇలా ఆడుకునేది లేదు. బీచ్లో అయితే ఆడాను అంతే. స్విమ్మింగ్ పూల్లో అయితే ఆడలేదు. పెళ్ళి కాకుండా ముందు అయితే మేమైతే ఈ కుంట్లు అంటారు కదండి, అలాంటిలో ఆడుకునే వాళ్ళం. ఎక్కడైనా బోర్లు దగ్గర నీళ్ళు ఇడిస్తే మా అవ్వాళ్ళ ఊరికి పోతే కనుక అక్కడ ఆడుకుంటా ఉంటుంది ఇట్లా వాటర్లో. ఇంకా మా ఇంటి దగ్గర అయితే లేదండి. ఇంకా ఇంట్లో తెలుసు కదా షవర్లో ఆడుకోవాల్సిందే. ఇలాంటివి అయితే దొరకవు స్విమ్మింగ్ పూల్లో. అంతా వెళ్ళినప్పుడే ఆడుకోవాలి. అందుకని అయితే ఆ రోజు మేము మా ఆయన అందుకోసమే స్విమ్మింగ్ పూల్ ఉంది అనే దానికోసం అయితే ఈ హోటల్ని తీసుకున్నాం మేమైతే. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడికి మా పాపకి ఆడుకోనికి టైం దొరకలేదు. మార్నింగే స్నానం చేయించేసాము. తర్వాత ఇంకా స్నానం అయిన తర్వాత ఇంకా ఎట్లా స్విమ్మింగ్ పూల్లో దిగి అంత అవ్వదు అనేసి అయితే ఆ రోజు స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడానికి వదిలేదండి. అందుకోసమే ఈరోజైతే అదే పనిగా అదే హోటల్లో బుక్ చేసుకొని అయితే వచ్చి కాళహస్తికి ఎట్లా వస్తాను కదండి, అందుకని అదే హోటల్లో బుక్ చేసుకొని మా పెద్ద పాప బాగా ఎంజాయ్ చేస్తుందని అయితే తోడుకొస్తే వీటికైతే మా చిన్న పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది వాటర్లో. దానికి చాలా ఇష్టం వాటరు. నాకు చాలా ఇష్టము. కానీ భయం కూడా ఉందండి. మధ్యలో ఉంది పెద్దవాళ్ళు ఆడుకోవడానికి. కానీ నాకు దిగడానికి భయం అవుతుంది. అందుకైతే ఈ సైడ్లోనే ఆడుకుంటున్నాను వాటర్లో. నాకైతే ఈత కూడా రాదు. ఏమో ఊరికే అలా ట్రై చేస్తున్నాను అంతే ఆడుకుంటూ. అలా అయితే నైట్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి మేము. తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు. కాసేపు అయితే పిల్లలతో పాటు మేము ఆడుకునేసి అయితే ఆడే ఉన్నాం చాలాసేపు. ఇంకా డిన్నర్కి కూడా వెళ్ళలేదు మేమైతే. ఇంకాసేపు మా పెద్ద పాప అయితే అస్సలు రాదండి బయటికి. నేను రాను అంటుంది. ఆ నీళ్ళలోనే వాటర్లోనే ఆడుకుందాం అంటుంది మా చిన్న పాప అయితే. చిన్న పాప అంతే, పెద్ద పాప అంతే. వాటర్ అయితే వదిలేరా ఇంకా కాసేపు అంటున్నారు. కానీ చీకటి కూడా అయిపోయింది చూడండి. చీకటి కనిపిస్తుందా మీకైతే?
చీకటైనా కూడా మేము వాటర్లోనే ఉన్నాము, ఆడుతూనే ఉన్నామండి. బాగా ఉండింది ఆ రోజైతే. అందుకని బట్టలు కూడా ఎక్కువ ఎత్తుకుపోయినాం మేము వాటర్లో ఆడాలనేసి అయితే ముందే ప్లాన్ చేసుకొని. మీరు ఎప్పుడైనా కాళహస్తికి వెళ్తే కనుక ఈ లేక్ వ్యూ అనేసి రిసార్ట్ అని దీని పేరు, లేక్ వ్యూ రిసార్ట్. చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే బుక్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా బుకింగ్ ఉంది. ఇది బుక్ చేసుకొని వెళ్ళండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా టెంపుల్ దగ్గరే ఉంటుంది. దర్శనానికి అంతా వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. తొందరగా వెళ్ళిపోవచ్చు. తర్వాత నైట్లో దేవుని విగ్రహం, స్టాచ్యూ, గోపురాలు అన్నీ చూడొచ్చండి. చాలా చక్కగా అనిపిస్తాయి మీకు. హోటల్ ముందుకు వెళితేనే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి మీరైతే ఒకిత చాలా చాలా బాగుంటుంది. అందుకని మేమైతే ఇది దగ్గరగా ఉంది మాకు, తొందరగా దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయ్యి అని అయితే ఇదైతే బుక్ చేసుకున్నాము. మీకైతే ఈ లాగ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరైతే వీడియో చూస్తుండండి. చాలా బాగుంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే లాగ్ కూడా పెడతాను. మళ్ళీ దర్శనానికి వెళ్ళిన రోజు ఇది అదంతా పెడతానండి. మీకైతే చూస్తానండి మీరైతే లాగ్ అయితే. చూడండి చాలా కలర్ఫుల్గా ఉండింది. ఆ రోజు కార్తీక సోమవారం కదండి, అందుకని అంత ఫుల్ లైట్స్ అయితే వేసాము. మేమైతే ఇదే ఫస్ట్ టైము ఇలా కార్తీక సోమవారాల్లో అయితే కాళహస్తికి వచ్చింది. చాలా చాలా బాగా అనిపించింది. దేవుని దర్శనం చేయడానికి వచ్చాము కదా కార్తీక సోమవారం, అనుకోకుండా వచ్చాము. చాలా హ్యాపీ అయింది. అంటే మేము బుక్ చేసేప్పటికి కార్తీక సోమవారాలు వస్తాయని మాకైతే తెలియదండి అప్పటికి. కానీ నెక్స్ట్ మా దర్శనం ఎలా జరిగింది అనేది పార్ట్ 2లో అయితే చూపిస్తానండి. బాయ్ అండి.